క్రిస్మస్ పండుగ సందర్భంగా మియాపూర్ కల్వరి టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి లక్షలాది మంది భక్తులు కల్వరి టెంపుల్కి చేరుకుని ప్రార్థనలు చేస్తున్నారు. కల్వరి టెంపుల్ యాజమాన్యం హాల్తో బయటకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. వృద్ధుల కోసం ప్రత్యేక ఎంట్రీని పట్టడంతో పాటు వీల్ చైర్స్, వాలంటీర్లను కూడా అందుబాటులో ఉంచారు. కల్వరి టెంపుల్లో క్రిస్మస్ సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం కల్వారి టెంపుల్లోనైతే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా సందడిగా కనిపిస్తుంది. ఉదయం నుండి కూడా ఇక్కడికి భక్తులు చేరుకొని వారి యొక్క ప్రార్థనలు ప్రభువుకి వినిపిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలి, ఈ కరోనా ఏదైతే ఉందో అది లాస్ట్ టైంలా కాకుండా ఈసారి కొంత తక్కువ ఉండాలి, అంతేకాకుండా అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడి నుండి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు మీరు? కల్వర్ టెంపుల్కి గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి రావడం జరుగుతుందండి. కల్వర్ టెంపుల్ మియాపూర్లో శ్రేష్టమైన వాక్యము ఇక్కడ అందిస్తారు. స్పష్టంగా అర్థమయ్యే విధంగా వాక్యము అందరికీ అర్థమయ్యే విధంగా, పిల్లలు కూడా ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే విధంగా దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందిస్తారు. ఇది ఒక మతం గురించి వారు మాట్లాడారు, ఒక మనిషి వారి బాధ్యతలను, ప్రేమ గురించే ఈ సందేశాన్ని దైవజనులు సతీష్ కుమార్ గారు అందిస్తుంటారు. కాబట్టి ప్రవాహం వలె ఇక్కడ ప్రజలు వస్తుంటారు. కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధిస్తుంటారు. సో క్రిస్మస్, మీరు అన్నట్టుగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. అంబరములో ఒక నక్షత్రం జన్మించింది యేసు క్రీస్తు జన్మించినప్పుడు. ఆ నక్షత్రాన్ని చూసే పరిశోధకులు పరిశోధించారు, ఏంటి నక్షత్రం అని. వాళ్ళకు అర్థమైంది ఏంటంటే రారాజు జన్మించాడు, దేవుని కుమారుడు జన్మించాడు. వాళ్ళు జ్ఞానులు అని మనం వాళ్ళు పిలుస్తాం, వారికి చాలా ఆస్తిపరులు, పదవి ఉంది. కానీ వారు క్రీస్తును ఆరాధించడానికి ఒక నక్షత్రాన్ని చూసుకుంటూ వెంబడించి 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 2 సంవత్సరాలు ప్రయాణం చేసేవారిని ఇప్పుడున్న సమాజం వాళ్ళని జ్ఞానులు అనదు, కానీ బైబిల్లో వాళ్ళని జ్ఞానులు అని పేర్కొంటున్నారు. వారు ఏం చెప్తున్నారంటే క్రీస్తును ఆరాధించడము అన్నిటికంటే ప్రాముఖ్యం. ఎందుకొరకు జన్మించాడు ఆయన? మనుషులు స్వార్థపరులు అయిపోయారు. కుటుంబ సభ్యులే ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదు. ప్రేమ లేని జీవితం అయిపోయింది. అన్నీ ఉన్నాయి సమాజంలో, కానీ ప్రేమ మాత్రం లేదు. ప్రేమించడం చేత కావట్లేదు. ప్రేమ లేని మనిషిని ప్రేమామయుడిగా మార్చడానికే ఆ ప్రేమామయుడు ఈ లోకానికి దిగొచ్చాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి అందరినీ కాపాడడానికి, పాపము నుండి, స్వార్థము నుండి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. క్రిస్మస్ సందేశం ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. మీ అందరికి కూడా కల్వరి టెంపుల్ మియాపూర్ నుండి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ప్రభువు పాపాన్ని తొలగించేందుకే పుట్టాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎట్లా అనిపిస్తుంది? క్రిస్మస్ వేడుకలు మీరు ఎలా జరుపుకుంటూ ఉంటారు? చాలా బాగుంది. అసలే ఇంటికాడ జరుపుకోవాలని అనిపించదు మాకు. ఎప్పుడు సంవత్సరం ఇక్కడే మాకు పండగ. ఇక్కడ అయ్యగారు చెప్పి మాటలేంటి, ఇక్కడ సందడి ఏంటి, ఇక్కడ అన్ని ప్రోగ్రాలు ఏంటి, ఏదైనా స్టిక్ ఏంటి, అన్నీ బాగా చేస్తారు. మేము వచ్చి 12 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడ. మా పాప కూడా ఇక్కడే పుట్టింది. సండే స్కూల్ బాగా నడుపుతారు. మా పాప అక్కడ చాలా ఇష్టం. కానీ అన్నీ బాగా జరుగుతుంది ఇక్కడ. అసలే కలవరి ఎప్పుడన్నా ఏదన్నా ఇబ్బంది అనిపించే సన్నివేశాలు ఏమైనా జరిగాయి? ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించిందా? ఏమి మేము వచ్చాక మాకంటూ ఏమీ జరగలే, అంతా మంచిగానే ఉంటుంది. అసలు అది ఇక్కడికి వస్తే ఉన్నాయి కొన్ని పాపాలు పోతాయి, కష్టాలు కూడా వదిలేసుకుంటాము. ఇక్కడికి వస్తే అంత సంతోషంగా ఉంటాము. సతీష్ అని చెప్పి మాటల్లో అన్నీ అర్థమవుతాయి. చంటి పిల్లలకి అరటిపండు ఒలిసి పెట్టినట్టు చెప్తారు. అంత నచ్చుతాయి మాకైతే. మా పాపకు కూడా చాలా ఇష్టం అసలే సతీష్ అన్న అంటే. సో ఇక్కడ చిన్నారి ఉంది, తనకు పాస్టర్ సతీష్ గారు అంటే చాలా ఇష్టం అంట. ఒకసారి ఆ పాప మాటల్లో విందాం. నీకు ఎందుకు సతీష్ గారు అంటే అంత ఇష్టం? అయ్యగారు వాక్యం మంచిగా చెప్తారు, పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్తారు మంచిగా. నేను సండే స్కూల్కి కూడా వెళ్తా, అక్కడ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు కూడా మంచిగా చెప్తారు. సతీష్ సండే కూడా మీకు ఇక్కడ స్పెషల్ స్కూల్ నిర్వహిస్తారా? సండే స్కూల్ ఉంటుంది. సండే స్కూల్లో అక్క వాళ్ళు మంచిగా చెప్తారు, వాక్యాలు చెప్తారు, స్టోరీస్ చెప్తారు, పాటలు పాడిపిస్తారు, అన్నీ పాడిపిస్తారు, మంచిగా చెప్తారు అన్నీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్. ధన్యవాదాలు.
సో చిన్నారులు కూడా వాక్యం మాకు చాలా బాగా అర్థమవుతుంది, అర్థమయ్యేలాగా చెప్తారు. సండే స్కూల్స్ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ నిర్వాహకులు అని కూడా చెప్పడం జరుగుతుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వచ్చారమ్మా మీరు ఇక్కడికి? ఇప్పుడే వచ్చామండి. సో ఎట్లా అనిపిస్తుంది ఏర్పాట్లు? ఎట్లా చాలా ఉన్నాయి? బాగుందండి ఇక్కడ, చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడికి 4 వస్తున్నారు? సంవత్సరాల నుంచి వస్తున్నామండి. సో ఎట్లా అనిపిస్తున్నాయి ఏర్పాట్లు? ఎలా చాలా బాగున్నాయి. ఏ బాధ ఉన్నా పోతుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ. ఏ కష్టాలు ఉన్నా పోతాయి. సో ఏ కష్టాలున్నా కానీ ఆ ప్రభువుతో చెప్తే ఇక్కడ ఉన్న పాస్టర్స్ ప్రార్థన చేసి ఆ యొక్క పాపాన్ని తొలగించడం, మా యొక్క భారాన్ని దించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటు 4 సంవత్సరాలుగా ఒకరు వస్తే 12 సంవత్సరాలుగా మరికొంతమంది వస్తూ ఉంటారు. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, ఉదయం నుండి కూడా ఇక్కడ భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. దాదాపు లక్షల సంఖ్యలోనైతే ఇక్కడికి భక్తులు చేరుకుంటున్నారు. ఒక సిట్టింగ్లో కనీసం 150,000 మంది కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, అటు ప్రార్థన చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కొంతమంది వెళ్తున్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, క్రిస్మస్ మీరు ఎలా జరుపుకుంటుంటారు? చాలా బాగుందండి. ఈ క్రీస్తు గురించి తెలుసుకోవడం అనేది ఇక్కడ మంచిగా మెసేజ్ బాగుంటుంది. సో ఇంతమంది వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఒక శుభ సంతోషకరమైన వర్తమానాన్ని ఇక్కడ దైవ సేవకులు అందిస్తారు. చాలా బాగుంటుందండి. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు మీరు ఇక్కడికి? నేను ఇక్కడ 15 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. 15 ఇయర్స్. ఎవరెవరు వచ్చారు మీరు? మా ఫ్యామిలీ వచ్చామండి. నేను, నా వైఫ్, మా 2 కిడ్స్ వచ్చాం. అందరం ఇక్కడికే వచ్చాం. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. సో తమ ఫ్యామిలీ మొత్తం కూడా క్రిస్టియన్స్, ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వచ్చాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉంటుంటాయి. అంతేకాకుండా ఇక్కడ చర్చ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ ప్రార్థన చేసే విధానం మాలోని బాధ ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. చాలా మంచి కాన్ఫిడెన్స్ కూడా మాకు వస్తుంది. మా ఎన్నో సమస్యలను మేము దూరం చేసుకున్నామని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుండి వచ్చారు? కేపీహెచ్పీ. సో ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, బాగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు మీరు ఇక్కడికి? సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు? ఏంటి ఇవన్నీ అసలు? కేపీహెచ్పీ 8 ఇయర్స్. బాగుంటుంది. మా ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు ఇక్కడికి? అంటే మనము ఇవ్వాల్సిన ఇచ్చుకుంటే కొంచెం మనకి ఆనందం అట్ట. అందరం వాళ్ళకి అందితే ఉంటాయి కదా, మనకి ఐటమ్స్ ఒక్కొక్కరికి ఇచ్చుకుంటే అదొక హ్యాపీ పండుగలు. అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు ఇవన్నీ ఫ్రీగా కూడా ఇవ్వడం? దేవుడికి వచ్చినప్పుడు అలా రూల్కి ఇస్తే కొంతమందిగానే అందుతాయని మనకి ఐటమ్ ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్తే అదొక హ్యాపీ పండుగ రోజున అందరికి ఇచ్చినట్టు తెలుస్తూ ఉంటుంది. అంటే ప్రతిసారి ఇస్తారా లేకపోతే ఇప్పుడేనా? ఎవ్రీ ఇయర్. ఏమేమి ఐటమ్స్ ఇస్తూ ఉంటారు? బనానా, ఫ్రూట్స్ ఐటమ్స్, కమలా కానీ బనానా కానీ. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతి క్రిస్మస్కి కూడా ఇక్కడికి వచ్చి దైవజనులు ఎవరైతే ఉంటారో, కొంచెం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే పండగ జరుపుకోలేని వాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఇలాంటి ఐటమ్స్ అంటే ఈ పళ్ళు ఫలాలు అందించడం వల్ల కొంతవరకు వారి ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం. వారి మొహంలో ఒక చిన్న స్మైల్ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి? కిరణ్. ఎప్పటి నుండి వస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది మీకు? మేము 2011 నుంచి కల్వర్ టెంపుల్కి వస్తున్నాం. బాగా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు. ఎక్కువగా ఈ చర్చ్ గురించి మాట్లాడాలి అని అంటే మీరు ఏం చెప్తారు? అయ్యగారు చెప్పే వాక్యం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చే పీపుల్ బట్టి ఇక్కడికి వచ్చే పీపుల్ ఇంకెక్కడ ఇంత స్ట్రెంత్ ఉండదు మనకి. సో ఇక్కడికి వచ్చే స్ట్రెంగ్త్ అంటే భక్తుల యొక్క సంఖ్య కావచ్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చర్చ్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకులు కూడా చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈరోజు క్రిస్మస్ కావడంతో లక్షలాది మంది ఏ చర్చిలో లేనంతగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడి నుండో ఈ చర్చికి వస్తూ ఉంటారు. వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండానైతే ఇక్కడ ఏర్పాట్లు చేయడం
అంటే యేసు ఎలా పుట్టారు, ఎలా మరణించారు అనే వివరాలు తెలుపుతూ కూడా ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఆ స్టాల్స్లలో వాళ్ళు ఫొటోస్ దిగడం కావచ్చు, అంతేకాకుండా ఆ యొక్క వాక్యాన్ని వినే ప్రయత్నం కోసం, అంటే లోపల స్థలం సరిపోదు కాబట్టి బయట ఇట్లా ఎల్ఈడి స్క్రీన్స్ని అలాగే డ్రోన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఎక్కడ చూసినా కూడా వాలంటీర్స్ అయితే మనకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వీరు డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళు కాదు, కేవలం ఆ యేసు పైన ఉన్న అభిమానంతో, ఆయన మీద ఉన్న ప్రేమతో వచ్చిన వాళ్ళు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, ఎంతో మంది యేసును నమ్ముకున్న వాళ్ళు ఇక్కడికి చేరుకోవడం, అలాగే అక్కడ డబ్బులు కూడా కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇలా పేదవారు ఎవరైతే ఉంటారో వారికి వీళ్ళ నుండి కలెక్ట్ చేసిన డబ్బుల నుండి సహాయం కూడా అందుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు, ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు యేసు జననం. ఇది చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ మంచులో ఆయన గొర్రెల కాపరి ఇంట్లో ఒక ఆ స్థలంలో ఎలా పుట్టారు అనే వివరాన్ని వివరిస్తూ కూడా అప్పుడు ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని కూడా చాలా అందంగా ఈ రూపాల ద్వారా మనకు చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడికి వచ్చి, అంటే ఇయర్కు ఒకసారి కాబట్టి ఈ విషయాన్ని అందరూ, అంటే ఈ మెమరీస్ని తమ పదిలంగా దాచుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే ఇటు చర్చ్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అన్ని ఏర్పాట్లు, స్టాల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, మిగతా బైబిల్కి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చే వారికి అన్ని ఏర్పాట్లను చేయడం అయితే జరిగింది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో లిఖిత, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.